ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మా అన్నయ్య చనిపోయాడు నందా. ఏం మాట్లాడుతున్నారు? సుబ్బరాజు చనిపోవడం ఏంటి? అవునందో, సుబ్బరాజు చనిపోయాడు. ఊర్మిళ చంపేసింది. ఊర్మిళ చంపిందా? దేనికి? దేవకి, మీరాగండి. యశోదకి పాపం తెచ్చిస్తానని సుబ్బరాజు మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఆ ఊర్మిళ దగ్గర నుంచి పాపం తీసుకొస్తూ ఉండగా ఆ ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపింది. సుబ్బరాజు ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు? ఎందుకంటే యశోద కోసం. యశోద కోసమా? అవును, యశోద కోసం, అలాగే తనకి పుట్టిన బిడ్డ కోసం. ఏం మాట్లాడుతున్నారు? యశోద కోసం ఏంటి? తనకు పుట్టిన బిడ్డ కోసం ఏంటి? యశోదకి పుట్టిన పాప మా అన్నయ్యకి అలాగే యశోదకి కలిపి పుట్టింది. ఏంటి మీరు అనేది? మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకులేదు నందు. కావాలంటే మీ అమ్మని అడుగు, యశోదని అడుగు. యశోదకి పుట్టిన పాప మా అన్నయ్య అంశతోనే పుట్టింది. ఈ విషయం మీకెలా తెలుసు? నందు, ఒక్క నిమిషం ఉండు, నేను చెప్తాను. నందు, ఈ ఫైల్ చూడు. ఏంటమ్మా ఇది? ఇదంతా నిజమా లేక కట్టు కదా?